ఈ వయసులో సరదాలు ఉంటాయి. అదేవిధంగా సెటిల్ అయ్యే వయసు కొడితే సరదాలకి మనం సరదాలకి మనం అవకాశం ఇచ్చామంటే, లేదా సరదాలకి మనం ఉందామంటే జీవితం మనం త్వరపడం అయిపోతుంది. సరదాలకు లొంగకుండా లేదు, మనం ఒక స్థాయి చూపించుకోవాలి, మన స్థానాన్ని మార్చుకోవాలి, లేదా మన తరాన్ని మార్చుకోవాలి, లేదా మన కుటుంబం యొక్క గౌరవాన్ని మార్చుకోవాలి అనుకుని జస్ట్ మనకి చిన్న ఆలోచన వస్తే చాలు. అంటే మన ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది. మన ఆలోచన ఎలా ఉంటే అలాగా ముందుకెళ్తాం. మనం బాగా చదువుతాను అనుకుంటే నువ్వు బాగా చదువుతాం, బాగా చదవలేదు అనుకుంటే బాగా చదవలేదు. ఉద్యోగం సాధించగలంటే సాధించగలను, ఉద్యోగం సాధించలేదు అనుకుంటే సాధించలేవు. కేవలం మీ ఆలోచన పెట్టుకోండి. మీ ఆలోచన కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ చక్కగా జరుగుతాయి. కాబట్టి ఏవైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో, అంటే ఇబ్బందులు అంటే కోరికలు ఉన్నాయో, సరదాలు ఉన్నాయో, కేవలం కొంత సమయం ఆ సమయాన్ని వరకు వాటి గురించి పక్కన పెడితే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, ఆటోమేటిక్గా సమాజం బాగుంటుంది. సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద మన దేశం పెట్టి ఏం చూపించక్కర్లేదు, మన ట్యాక్సీలు వేసుకోక్కర్లేదు, లేదా జాతీయ జెండా ఎగరేసి నాకు దేశభక్తి ఉందని అనుకోక్కర్లేదు. మీకు దేశం మీద ప్రేమ ఉంటే మీరు సెటిల్ అవ్వండి. మీరు ఆటోమేటిక్గా సెటిల్ అయితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అలాగే విన్నాను. మళ్ళీ ఇప్పుడు ఈసారి ఎవరో చెప్పారు, ఒక ఆయన ఎవరో మనీషా ఎవరన్నాడంటే అంటే ఫిగర్స్తో సహా చెప్పాడు. కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే మనం సెటిల్ అయితే దేశం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తే సెటిల్ అయితే దేశం అభివృద్ధి చెందదు. మనం సెటిల్ అవ్వాలి. మనం ప్రతి ఒక్కరు కూడా మన కాళ్ళు మనం నిలబడాలి. నిలబడితే మనం ఏం చేస్తాం, కొంత ట్యాక్స్ దేశానికి ఇస్తాం. ఆ ట్యాక్స్ లో మన దేశం అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు ఏదో ప్రణాళిక చేస్తారు, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి, ఏమీ లేదు. కాబట్టి మన కాళ్ళలో మనం నిలబడదాం, మన గౌరవంగా బ్రతుకుదాం, మన తల్లిదండ్రులు గౌరవంగా నిలబెడదాం. దానికోసం కొంచెం కష్టపడండి.